నిర్ధారిష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించగలుగుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఇక ఈ ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు అగ్రస్థానంలో ఉండాలనేదే తన ఆలోచన అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నామని తెలియజేశారు. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. 15% వృద్ధి రేటు సాధించగలగాలంటూ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్. సాయిరామ్, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వేదికగా కూడా జిల్లా కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. 2 రోజుల సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగా మొదటి రోజు కీలకమైనటువంటి శాఖలపైన ప్రధానంగా కూడా ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించారు. కొత్త కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందుగా శుభాభినందనలు తెలిపి, ఎవరైతే పాతగా ఆల్రెడీ ముందుగా విధులు నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్లందరూ కూడా వారు ఏదైతే పనితీరును మెరుగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, పర్యటనలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా దేశ ప్రధాని తర్వాత ఆయా శాఖలకు సంబంధించి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ను శాసించగలిగేటువంటి ఒక కలెక్టర్లు మాత్రమే వారందరూ కూడా చేయాలనుకుంటే ఒక జిల్లాను రూపురేఖలుగా మార్చి ఒక మోడల్ జిల్లాగా మార్చగలిగినటువంటి శక్తి కేవలం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉందని సీఎం కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. ఏదైతే ఇటు వృద్ధి రేటును పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది, రాష్ట్రంలో పెరిగినటువంటి ఏదైతే అప్పుల భారాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది, రాష్ట్రానికి ఆదాయం తేవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి అన్ని అంశాలపైన కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చర్చ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అన్ని శాఖలకి సంబంధించినటువంటి అధికారులతో ఈరోజు రెవెన్యూ, పౌర సరఫరాల శాఖకి సంబంధించినటువంటి అధికారులతో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతా ఉన్నారు. ఈ భూములకి సంబంధించి మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటు సిఎస్ విజయానంద్తో పాటు ఉన్నత శాఖ అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆఫీసుల్లో కూర్చుని పేపర్ తీస్తే కాదు పని అయ్యేది, గ్రౌండ్లోకి వెళ్ళి పర్యటించాలి, ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకుని వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా వీటిపైన ఒక నిర్ణయాలు తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కలెక్టర్ల సమావేశంలో ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో పర్యటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ పర్యటనలు చేసినటువంటి తర్వాత వాస్తవాలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాల్సినటువంటి అవసరం, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని అధికారులు ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తా ఉన్నారు. ఒక్కొక్క శాఖకి సంబంధించి ఆయా శాఖలకు సంబంధించినటువంటి తర్వాత మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే విజన్ 2047 పేరిట ఒక నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా కీలకమైనటువంటి ఘట్టాలుగా ఉండబోతా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి విజన్ 2047 ఏదైతే ఉందో అటు వికసిత్ భారత్ P4 విధానం, అదేవిధంగా అన్ని అంశాలు, ఇటు రాష్ట్రంలో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి ఏదైతే సూపర్ 6 పథకాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు ప్రధానమైనటువంటి పంచాయతీరాజ్ శాఖ, అటు అదేవిధంగా ఏదైతే ఇటు మున్సిపల్కి సంబంధించినటువంటి శాఖలపైన కూడా ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతా ఉన్నారు. కలెక్టర్లతో సమావేశం నిర్వహించినటువంటి తర్వాత ప్రతిరోజు ఈ సాయంత్రం ఏదైతే ఈ సమావేశం అంతా కూడా జరిగినటువంటి తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేటువంటి దానిపైన కూడా ఒక సుదీర్ఘమైనటువంటి స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం చాలా పారదర్శకంగా వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఈ పథకాల అమలుకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అన్నిటిపైన కూడా సమగ్రంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేకూరుతుందా లేదా అనేది ఆన్ పేపర్ అందరికీ కూడా అందాలనేది ముఖ్యమంత్రి నిర్ణయంగా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే స్టెప్స్ వేయాలని కలెక్టర్లకు సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించినట్లు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి కూడా ఈ 2 రోజుల సమావేశాలు చాలా క్రియాశీలకంగా ఉన్నాయి. ఒకవైపు రాజధాని నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది, మరొక వైపు పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది, మరొక వైపు అప్పులను నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అన్ని రకాల పైన కూడా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలెక్టర్ల సమావేశంలో చాలా కీలకమైనటువంటి ఘట్టాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అంటే ఒక్కొక్కరు ఏ అంశాన్ని లేవనెత్తుతున్నారో ఆ అంశం పైన సుదీర్ఘంగా వారికి వివరణ ఇచ్చినటువంటి తర్వాత తగు ఆదేశాలు కూడా జారీ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. కాబట్టి ఈ సమావేశం 2 రోజుల పాటు అంటే ఇవాళ రేపైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.